ఇక్కడ చూడు, టైప్స్ ఆఫ్ బ్యాంక్ జాబ్స్. అసలు బ్యాంక్ జాబ్స్ ఏమేమి ఉంటాయి? మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్ బ్యాంక్ జాబ్ అంటున్నావు కదా. అసలు ఏమేమి బ్యాంక్ జాబ్లు రిలీజ్ అవుతాయి? ఏ బ్యాంకులో ఒక బ్యాంక్ తీసుకుంటే అందులో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి? ఏ పోస్ట్కి వాళ్ళు చేసే పని ఏంటి? ఏ పోస్ట్కి శాలరీ ఎంత ఉంటుంది? ఏ పోస్ట్కి ఎంత వాల్యూ ఉంటుంది? అసలు ఎన్ని బ్యాంకులు ఉంటాయి? బ్యాంకింగ్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో, బ్యాంకింగ్ అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చూద్దాం. అసలు ఎన్ని రకాల బ్యాంకులు ఉంటాయి, నోటిఫికేషన్స్ అన్ని ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ బ్యాంక్ నోటిఫికేషన్స్ చూద్దాం. బ్యాంకింగ్ అనేది ఇక్కడ మనకి ఐబీపీఎస్ ఉంటుంది అన్నమాట. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇవాళ కండక్ట్ చేస్తారు ఐబీపీఎస్ అనేది. అయితే స్టేట్ బ్యాంక్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఉంటుంది కదా బ్యాంకు, వాళ్ళు మాత్రం వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళే చేసుకుంటారు. ఎస్బీఐ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ వాళ్ళ. ప్రతి బ్యాంకులో కూడా ఒక పీఓ ఆఫీసరు, క్లర్క్, మేనేజర్ ఉంటాడు. మేనేజర్ అనేది డైరెక్ట్ నోటిఫికేషన్స్ అంతే ఇవ్వరన్నమాట. అది చాలా రేర్. అది పీఓ అయిన వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ అన్నమాట. వీళ్ళని ఏమంటారంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అంటారు. అన్నమాట. వీళ్ళే ప్రమోషన్ ద్వారా మేనేజర్ అవుతారు. ప్రతి బ్యాంకులో కూడా డైరెక్ట్గా మేనేజర్ అనేది ఉండదు. ఈ పీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మేనేజర్ అవుతారు అన్నమాట. తర్వాత ఈ క్లర్క్ అనేది క్యాషియర్ కింద లోపల ఉంటారు కదా మిగతా స్టాఫ్, వాళ్ళందరూ క్లర్క్స్ అన్నమాట. ఈ క్లర్క్ ప్రమోషన్ వచ్చిన తర్వాత పీఓ అవుతారు. పీఓ ప్రమోషన్ మీద మేనేజర్ అవుతారు అన్నమాట. ఇవి చాలా ల్యాగ్ అవుతుంది వీళ్ళు మేనేజర్ అవ్వడానికి. ఈ డైరెక్ట్ పీఓ కొట్టిన మేనేజర్ అనేది ఫాస్ట్గా అవుతారు అన్నమాట. ఈ క్లర్క్ అనేది ఇది మాట. ప్రతి బ్యాంకులో కూడా క్లర్క్, మేనేజర్లు ఉంటారు. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ ఎస్బీఐ పీఓ ఉంది కదా. పీఓ అనేది ఒక మంచి పోస్ట్ అన్నమాట. ఎక్కువ మంది డ్రీమ్ జాబ్ ఇది. ఎస్బీఐ పీఓ అనేది ఎస్బీఐ క్లర్క్. ఎస్1 ఏంటి, స్పెషలిస్ట్ ఆఫీసర్. ఒక ప్రత్యేకమైన అదే ఐటీ సెక్టర్లో కానీ ఇంకెక్కడ చూడు, ఐటీ మాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీటెక్లోని సిఎస్సి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ లా చేసిన వాళ్ళు ఉంటారు. కొన్ని కేసెస్, బ్యాంకింగ్ సంబంధించిన కేసులు గట్రా చూడడానికి లా చేసిన వాళ్ళకి ఒక్కొక్కసారి ఇచ్చారంటే డిగ్రీ తర్వాత ఎంబీఏ చేస్తారు కదా. ఎంబీఏ అనేది బీటెక్ తర్వాత కూడా చేయొచ్చు. ఇది ఒక పీజీ కోర్స్ అన్నమాట. బీటెక్ తర్వాత కూడా ఎంబీఏ చేయొచ్చు. ఎంబీఏ చేసిన వాళ్ళకి, లా చేసిన వాళ్ళకి, ఐటీ వాళ్ళకి ఇవి ఒక్కొక్కసారి స్పెషలిస్ట్ ఆఫీసర్ అన్నమాట. వీళ్ళు బయట సర్వీస్లో పనిచేయరు, లోపల బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారన్నమాట. ఐటీ వాళ్ళు, లా వాళ్ళు, హెచ్ఆర్ వాళ్ళు, వీళ్ళు లీగల్ టీమ్, ఇలా ప్రతి బ్యాంకులో కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎస్1 అంటారు, స్పెషలిస్ట్ ఆఫీసర్ అన్నమాట. వీళ్ళు ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎస్బీఐ తరపు నుంచి. ప్రతి బ్యాంకు కూడా అంతే. ఐబీపీఎస్ అనే చూడు, ఇక్కడ పీఓ, క్లర్క్, ఎస్ఓ కూడా రిలీజ్ అవుతాయి. ఇవి కూడా ఐబీపీఎస్ వాడిదే. ఈ విధంగా ఉంటాయి. ఈ ఐబీపీఎస్ మరి ఈ బ్యాంక్ ఎప్పుడు వినలేదు నేనంటే, వీళ్ళు ఏంటంటే వీళ్ళనేది మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చెప్తాను. ఐబీపీఎస్ విల్ కండక్ట్ ఎగ్జామ్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎన్ని? 11. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే ఏంటి? అది ఒక పెద్ద చరిత్ర ఉంటుంది దీనికి. ఎకానమీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఎకనామిక్స్లో బ్యాంకింగ్ అనే చాప్టర్ గురించి చదివితే దీని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటో అర్థమవుతుందా. ఇవి ఎలా మెర్జ్ అయ్యాయి, అసలు బ్యాంకింగ్లు ఎలా పుట్టాయి, అసలు బ్యాంకులు ఎలా పుట్టాయి, ఫస్ట్ బ్యాంకులు ఏముండేవి, తర్వాత ఈ బ్యాంక్ ఎలా పుట్టుకొచ్చింది అని ప్రతి చరిత్ర అనేది బ్యాంకింగ్లో తీసుకొచ్చిన చట్టాలు ఏంటి, ఈ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ గవర్నమెంట్ ఎలా ఆపరేట్ చేస్తుంది అన్నీ కూడా ఇవి దేని కింద పనిచేస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఎకానమీలో చదువుకుంటారు అన్నమాట. బ్యాంకింగ్ అవేర్నెస్లో చదువుకుంటారు. అది డిఫరెంట్, అది సెపరేట్ సబ్జెక్ట్. అది ఇక్కడ మన డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఐబీపీఎస్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి నెక్స్ట్ ఆర్ఆర్బీ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. ఈ లోకల్ బ్యాంకులు ఓకేనా. రీజనల్ బ్యాంక్స్ అంటే ప్రతి స్టేట్లో
ఈ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కొన్ని రకాల బ్యాంక్స్ అనేది గవర్నమెంట్ పెట్టాడు అనమాట. అవి ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్. ఆర్ఆర్బీ అంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకున్నాం, అది వేరే అబ్రివేషన్. అది రైల్వే సంబంధించిన అబ్రివేషన్ అనమాట. ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది, ఇది రైల్వే జాబ్లకు సంబంధించిన ఆర్ఆర్బీ. ఇక్కడ ఏంటి, ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకేనా, రీజనల్ రూరల్ బ్యాంక్ ఇది వేరే. ఇది ప్రతి స్టేట్ వైజ్ ఉంటుంది, డిస్టిక్ వైజ్ ఉంటుంది. ఓకేనా, ఇది మన ఏపీలో అయితే మనం ఏమంటాం, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్స్ అని ఉంటాయన్నమాట. ఈ చైతన్య గోదావరి నదిలో చైతన్య గోదావరి కూడా ఇందులోకి వస్తుందేమో, మావి నాకు అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు, ఒకసారి చూడాలి. ఓకేనా, ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్స్ అని ఇవి లోన్లు ఇస్తాయన్నమాట రైతులకని, చిన్న చిన్న వ్యాపారులకి, ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి ఆర్ఆర్బీ బ్యాంక్స్ అంటారన్నమాట. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇవి ఇక్కడేం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వేరు, ఈ ఆర్ఆర్బీలు వేరు. ఓకేనా, ఈ కొన్నిటికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, ఎల్ఐసి అని, ఇది ఎల్ఐసి. ఓకే, ఇందులో ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి కూడా వస్తుంది, ఇక్కడ రాయలేదేమో. ఎల్ఐసి, ఈ నాబార్డు, సిడ్బి, ఈసీజీసి, ఎగ్జిమ్ బ్యాంకు, ఐడిబిపి, ఈ ఏంటంటే ఇన్సూరెన్స్. ఓకేనా, మనం డైలీ చూడండి, నాబార్డు నేషనల్ ఏదో బ్యాంక్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది సిడ్బి అని కంపెనీలకి లోన్లు ఇస్తామాట. ఇవి మనలాంటి మనుషులకి సేవింగ్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయవు. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వాటికి లోన్లు ఇస్తామాట. ఇవి మనం పెద్ద పరిచయం ఉండదు, కానీ ఇవి కూడా ఉంటాయి, రన్ అవుతాయి. ఈ కంపెనీలకి పెద్ద పెద్ద రైస్ మిల్లు అని ఇలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్కి లోన్లు ఇస్తాయి. ఈ ఎల్ఐసి అన్నది మనకి ఇస్తూ ఉంటుంది లోన్స్. ఇలాంటివన్నీ ఇన్సూరెన్స్లు అనమాట, ఇన్సూరెన్స్ కంపెనీలు అంటారు. వీటికి కూడా మనుషులు జాబ్లు రిలీజ్ అవుతాయి, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, సహకారం అన్నమాట. ఆప్కాబు, డిసిసిబి. ఆప్కాబ్ అంటే ఇందాక ఇక్కడ ఎక్కడో చెప్పాను చూడు. ఓకే, ఆప్కాబ్ అంటే ఉంటుంది అన్నమాట, అబ్రివేషన్ ఉంటుంది, చెప్తారు మన ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అని ఏదో ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సంథింగ్ ఏదో అబ్రివేషన్ ఉంటుంది. ఆప్కాబు, డిసిసిబి అని బ్యాంకింగ్స్ ఉంటాయి. ఇవి స్టేట్ లెవెల్లో రుణాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. మనం సహకారం అందించడానికి లోన్లు ఇస్తూ ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ పంపుతుంది, ఇది గవర్నమెంట్ తరఫు బ్యాంకులు ఇవ్వమాట. మనం ఒక సగం నువ్వు పెట్టుకో, సగం నేను అప్పు ఇస్తానని చెప్పేసి ఏదైనా బిజినెస్ లోన్ కట్టాలి, సపోర్ట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈ గవర్నమెంట్ ఇంత పర్సంటేజ్ అని రూల్స్ ఉంటాయి కొన్ని, అవి ఈ రిక్రూట్మెంట్ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ 4 వాటికి ఇది ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి, ఇన్సూరెన్స్కి, ఈ ఆర్ఆర్బీలకి, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి 11 ఉన్నాయి కదా. ఈ 11 అంటే ఏంటి, ఇంక చూడు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ మనం డైలీ మనం చూసేమాట. ఈ 11 బ్యాంకులు ఏంటి, ఈ 11 బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ కెనరా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఇది యూసీఓ, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మనం డైలీ చూస్తాం కదా, రోజు మనం చూసే బ్యాంకులు అయ్యాయి. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నమాట, పబ్లిక్కి సర్వీస్ చేసి. ఓకేనా, ఇవన్నీ కూడా ఆర్బీఐ అంటే ఆర్బీఐ ఉంటుంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా ఆర్బీఐ కనుసైగల్లోనే నడుస్తూ ఉంటుంది, వీళ్ళ రెగ్యులేషన్స్లోనే నడుస్తూ ఉంటాయి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కూడా. ఇక్కడ మనకి ఒకటి మిస్ అవుతుంది, ఏంటి, ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు కదా అనుకోవచ్చు. నేను ఇందాకే చెప్పాను, ఏంటది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు సెపరేట్గా నోటిఫికేషన్ వేసుకుంటాడు, వాడే రిక్రూట్ చేసుకుంటాడు, ఐబీపీఎస్ వాడికి ఇవ్వడాడు. ఓకేనా, క్లారిటీ వచ్చిందా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో. నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ పాయింట్కి వచ్చి, ఇక్కడ ఎస్బీఐ వాడు ఉన్నాడు కదా, ఇటు సెపరేట్ నోటిఫికేషన్. ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది ఇది జాబ్, ఐబీపీఎస్ పీఓ. ఈ రెండు చాలా బాగుంటాయి, ఐబీపీఎస్ పీఓ కానీ, ఈ ఎస్బీఐ పీఓ కానీ. ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ, ఈ రెండు బాగా. ఎస్బీఐ పీఓకి డిమాండ్ ఎక్కువ, బ్యాంకింగ్ కూడా బ్యాంకింగ్ ఐబీపీఎస్ పీఓ కూడా. ఐబీఎస్ పీఓ అంటే యూనియన్ బ్యాంక్లో పీఓ ఉంటాడు. ఇంకా ఇందా చెప్పాను ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 14, ఈ 14 వాటిల్లో కూడా 14 వాటిల్లో పీఓలు ఉంటారు, క్లర్కులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీటికి కూడా సెపరేట్ నోటిఫికేషన్లు ఈడే ఎగ్జామ్ పెట్టేస్తాడు, ఒకటే ఎగ్జామ్ పెట్టేసి ఎవరికి ఎంతమంది కావాలో అంతమంది అన్ని బ్యాంకులకి పంపిస్తాడు అనమాట. అక్కడ స్కోర్ని బట్టి గట్రా అది క్రైటీరియాని బట్టి వెళ్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమున్నాయి,
ఓకే. బ్యాంక్ జాబులు అనేవి ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది.